everybody, welcome to my channel Subbu Education 2025. ఈరోజు మన వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ ఎస్జిటికి సంబంధించి నెక్స్ట్ రాబోయే టెట్ నోటిఫికేషన్కి అనుగుణంగా బిట్లు తయారు చేశాను. మన ఛానల్ని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్దాం. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ మన ఛానల్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను, ఈ మధ్యనే ఒక నెల అవుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. టెట్కు, డిఎస్సికి సంబంధించి, అలాగే మిగతా కాంపిటీషన్కి సంబంధించిన ఎగ్జామ్స్కి జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి కవర్ చేస్తూ వీడియోస్ చేస్తాను. తప్పనిసరిగా వీడియోలని చూస్తూ ఉండండి, మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు, కంటెంట్ని రాసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీ చూద్దాం. ఎస్జిటికి మాత్రమే ప్రస్తుతానికి ఈ వీడియో. గణిత శాస్త్రవేత్తలని తయారు చేస్తాడనే పేరు కలిగిన వారు. గణిత శాస్త్రవేత్తలని తయారు చేస్తాడనే పేరు కలిగిన వారు ఎవరు? ప్లేటో. వీటిని షార్ట్ కట్ ద్వారా గుర్తుపెట్టుకోవడం వల్ల ఎక్కువ గుర్తుండటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ధన రుణ రాశుల మధ్య తేడాను కలిగి ఉండడం అప్పులు అనే భావంతో సూచించిన వారు. ధన రుణ రాశుల మధ్య తేడాను కలిగి ఉండడం అప్పులు అనే భావంతో సూచించిన వారు భారతీయులు. ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ఈక్వల్ సి లాంటి సాధారణ సమీకరణాలను సాధించడంలో మెలకువలు తెలిపిన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ఈక్వల్ సి లాంటి సాధారణ సమీకరణాలను సాధించడంలో మెలకువలు తెలిపిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరయ్యా? ఆర్యభట్ట. వీడియోని పూర్తిగా చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని చివరిలో చదువుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న మెగా డిఎస్సికి కేవలం 45 రోజులు మాత్రమే ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఏపీలో జరిగేటువంటి టెట్ నోటిఫికేషన్ కూడా 45 రోజులు మాత్రమే ఇస్తామని చెప్పి అంటున్నారని సమాచారం. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి, మంచి మార్కులు సాధించడానికి ట్రై చేయండి. టెట్లో ఎవరికైతే 135+ ఉంటాయో వాళ్ళు కంపల్సరిగా డిఎస్సిలో మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సిలబస్ ఆ సిలబస్ సేమ్ కాబట్టి ఖచ్చితంగా ముందు టెట్కు బాగా ప్రిపేర్ అవ్వండి. అదే సిలబస్ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. 2026లో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని కూడా ఒక సమాచారం. కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. 2025లో ఎవరైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళే 80కి పైగా స్కోర్లు చేయగలిగారు, వాళ్ళే జాబులు కొట్టగలిగారు అనమాట. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోలని చూడండి, డైలీ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ ఎప్పుడు స్థాపించారంటే 1907. శ్రీనివాస రామానుజన్ నెంబర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 1729. భారతీయులు సున్నాను ఉపయోగించిన సంవత్సరం. భారతీయులు సున్నాను ఉపయోగించిన సంవత్సరం ఏంటి? క్రీస్తు శకం 876. డేటా గ్రంథ రచయిత. డేటా గ్రంథ రచయిత యూక్లిడ్. ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ గ్రంథ రచయిత. ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ గ్రంథ రచయిత శ్రీనివాస రామానుజన్. ప్రకృతిలో ఉన్న ఉత్తమోత్తమ లక్షణం అత్యుత్తమ సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా హేతువాదం మానవుణ్ణి నిజమైన మనిషిగా రూపొందిస్తుంది. కాబట్టి హేతువాదం అతనికి జీవం వంటిది అని పేర్కొన్నది. బాగా చూడండి. మరొకసారి ప్రశ్నని 2 సార్లు చదవటం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. బాగా గమనించండి, ఆ బిట్టు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది, అలాగే గుర్తుండటానికి ఎక్కువ అవకాశం అనేది ఏర్పడుతుంది అనమాట. ప్రకృతిలో ఉన్న ఉత్తమోత్తమ లక్షణం అత్యుత్తమ సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా హేతువాదం
మానవుణ్ణి నిజమైన మనిషిగా రూపొందిస్తుంది. కాబట్టి హేతువాదం అతనికి జీవం వంటిది అని పేర్కొన్నది. ఎవరయ్యా? అరిస్టాటిల్. రుణరాశులు రుణరాశుల ఉనికిని కనుగొన్నది. రుణరాశుల ఉనికిని కనుగొన్నది భారతీయులు. ఇది కూడా ఇంపార్టెంట్. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించిన వారు. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయి గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించిన వారు. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించిన వారు ఎవరంటే గ్రీకులు. ఈజిప్షియన్ల అజ్ఞాత రాశిని ఏమని పిలుస్తారు? ఈజిప్షియన్ల అజ్ఞాత రాశిని ఏమని పిలుస్తారంటే హౌ లేదా హీమ్. త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరచిన వారు. త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరచిన వారు అరబ్బులు. భిన్నాల్లో లవాన్ని ఒకటిగా ఉపయోగించిన వారు ఈజిప్షియన్లు. ఈజిప్షియన్ల సంఖ్యా విధానంలో 1,00,000కు ఉపయోగించే గుర్తు. ఈజిప్షియన్ల సంఖ్యా విధానంలో 1,00,000కు ఉపయోగించే గుర్తు బర్బట్. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని తెలిపింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. టెల్స్. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని తెలిపింది టెల్స్. ఇది మాత్రం చాలాసార్లు అడిగారు, మోస్ట్ ఇంపార్టెంట్. జ్యామితీయ పటాలను వివరించడానికి మొదటిసారిగా అక్షరాలను వివరించిన వారు. జ్యామితీయ పటాలను వివరించడానికి మొదటిసారిగా అక్షరాలను వివరించిన వారు పైథాగరస్. గణిత అధ్యయనం ద్వారా గొప్ప ఉద్యోగం పొందితే ప్రయోజనకరంగా ఉంటుంది అనున్నది. గణిత అధ్యయనం ద్వారా గొప్ప ఉద్యోగం పొందితే ప్రయోజనకరంగా ఉంటుందన్నది గణిత ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. గణితం యొక్క ఉద్దేశం అన్నమాట అది. ఉద్యోగం పొందాలంటే తగిన అర్హతలు మొదట సాధించుట అనేది దీనిని సూచిస్తుంది. ఉద్యోగం పొందాలంటే తగిన అర్హతలు మొదట సాధించుట అనేది దీనిని సూచిస్తుంది. దేనిని సూచిస్తుందంటే గణిత లక్ష్యాలు. గొప్ప ఉద్యోగం పొందే క్రమంలో అర్హతలు సాధించుటకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకొనుట దీనిని సూచిస్తుంది. గొప్ప ఉద్యోగం పొందే క్రమంలో అర్హతలను సాధించుటకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకొనుట దీనిని సూచిస్తుంది. నిర్దిష్ట లక్ష్యాలు. కష్టపడి వీడియో తయారు చేశానండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి కనీసం 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ముందు చాలా చేస్తాను. కంపల్సరీగా టెట్ని కవర్ చేస్తాను, అలాగే నెక్స్ట్ డిఎస్సిని కూడా కవర్ చేస్తాను. కంపల్సరీగా మన ఛానల్ చూస్తూ ఉండండి. బోధనా లక్ష్యాలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో పరివర్తనలుగా బహిర్గతం అవుతాయి. వీటిని ఏమని పిలుస్తారు? బోధనా లక్ష్యాలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో పరివర్తనలుగా బహిర్గతం అవుతాయి. వీటిని ఏమని పిలుస్తారంటే స్పష్టీకరణలు. స్పష్టీకరణలు. నాకు దీర్ఘం పడింది. స్పష్టీకరణలు. గణితం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలి అనే విషయం తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరం అని అభిప్రాయపడింది. గణితం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలి అనే విషయం తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరం అని అభిప్రాయపడింది డేవిడ్ వేలర్. వీటిని షార్ట్కట్ల ద్వారా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మెథడాలజీ కానీ సైకాలజీ కానీ ఎక్కువ శాతం గుర్తుంటాయి అన్నమాట. రాబోయే రోజుల్లో ప్రీవియస్ టెట్ పేపర్లు, అలాగే ఇంపార్టెంట్ బిట్స్, అలాగే ప్రతి చాప్టర్ను కవర్ చేస్తూ వీడియోలు చేస్తాను. తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.